హలో హాయ్, నేను మీ స్వాతి మేడం ట్రెండ్ సెట్టింగ్. సో వెల్కమ్ టు స్వాతి మేడమ్స్ కిచెన్. సో ఈరోజు కనిపిస్తుంది కదండి, మనం చికెన్ సెంటర్కి వెళ్ళినప్పుడు చక్కగా ఎలాగా మనం చికెన్ని తీసుకోవాలో చెప్తాను. సో ఒక కోడిని తీసేసుకోవాలన్నమాట. సో ఒక హెన్ను తీసుకుంటే మనం ఇట్లాగా చక్కగా దగ్గరుండి మనం కొట్టుకోవచ్చు. అంటే ఇదిగోండి, ఇలా 2 లెగ్ జాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇగోండి, ఇవి సైడ్ జాయింట్స్ ఇలా 2, ఈ 4 పెద్ద ముక్కలు వస్తాయి. మిగతావన్నీ కూడా చక్కగా మెత్త ముక్కలు. అంటే చాలామంది బోన్లెస్ ఇష్టపడతారు కదా, సో అలాగా బోన్లెస్ కూడా మనకి వస్తుంది. సో ఎలాగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం ఎప్పుడూ కూడా వాడి దగ్గర ఉన్నది ఎప్పుడూ మీరు తీసుకోకండి, ఎందుకంటే అది స్టేలా. సో ఎప్పుడు కొట్టాడు, తర్వాత వాడి దగ్గర ఉన్నది మనం తీసుకుంటే ఏమవుతుందంటే 2 చికెన్స్ కలిసిపోతాయి కదా. సో ఈ టేస్ట్ అది వేరుగా ఉంటుంది. సో ఇలాగ మనం సపరేట్గా ఒక్క కోడిని మాత్రమే తీసుకొని దాన్ని ఇలాగా మనం కట్ చేయించుకోవాలి, దగ్గరుండి కట్ చేయించుకోవాలి. సో నౌ మ్యారినేషన్ ఎలా చేయాలి. ముందుగా కొంచెం 1 స్పూను పసుపుని వేసుకోవాలి. తర్వాత ముందుగానే మనం రుబ్బి ఉంచుకుంటాం కదా. సో నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మసాలా ముద్ద అనేది ఉంటుంది, పచ్చి మసాలా అన్నమాట. సో దీన్ని కూడా ఇందులో వేయాలి. ఒక 2 పెద్ద స్పూన్లు మసాలాని కూడా వేసుకోవాలి. సో ఈ మసాలా లేని వాళ్ళు మీకు నచ్చిన మసాలా, సో మీకు ఏది కావాలంటే అది వేసుకోండి. సో ఇది ఒక పెద్ద స్పూను సాల్ట్. నెక్స్ట్ కారం, అంతే. సో వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసేసుకున్నాం, చూసారా. సో ఇలా ఉంటాయన్నమాట. సో దీన్ని ఏం చేయాలన్నమాట, మనము ఒక 3 అవర్స్, అట్లీస్ట్ ఒక 1 అవర్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో నేను ఇది బిర్యానీ చేయడం కోసం అనేసి ఇలా తీసుకున్నాను కాబట్టి నిమ్మకాయ ఇందులో పిండలేదు. లేదు మీరు కర్రీ చేసుకుంటామంటే ఒక చెక్క నిమ్మకాయను కూడా ఇందులో స్క్వీజ్ చేసేసి మీరు ఇది ఒక్క 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో ఇది మ్యారినేషన్ ప్రొసీజర్. సో ఇలా మీరు చికెన్ని ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చికెన్ కర్రీ అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు కూడా ఇలాగే మ్యారినేట్ చేసుకొని చికెన్ కర్రీ చేసుకోవచ్చు, బిర్యానీ కూడా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.